వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున కర్నూలు నుంచి పోటీ చేసేది తానేనని స్పష్టం చేశారు టీజీ భరత్. సీఎం చంద్రబాబు ఆశీస్సులు తనకే ఉన్నాయంటున్నారు భరత్. ఎమ్మెల్యే ఎస్వీ హయాంలో నగరంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, సర్వేలు కూడా ఆయనకు అనుకూలంగా లేవన్నారు భరత్. టికెట్ విషయంలో తనకు గట్టి నమ్మకం ఉండటం వల్లే ఎక్కడా లేని విధంగా విజన్ యాత్రకు శ్రీకారం చుట్టారంటున్న టీజీ భరత్తో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మరో 2 నెలల్లో రాబోతున్న 2019 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటుకు సంబంధించి టీజీ భరత్ గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఎస్వి మోహన్ రెడ్డి కూడా తానే కర్నూలు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్నారు. ఇద్దరి మధ్యలో కర్నూలు నగరంలో విస్తృతంగా ప్రజల్లో ఉంటూ ఇద్దరి మధ్య టికెట్ విషయంలో దోబూచులాడుతుంది. దానికి సంబంధించి గత నెల రోజుల నుండి టీజీ భరత్ నగరంలో ఉన్నటువంటి ప్రజల్లో విజన్ యాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతూ ప్రజలతో నిత్యం ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి టీజీ వెంకటేష్ వారసునిగా టీజీ భరత్ రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. ఈ కర్నూలు అసెంబ్లీ సీటుకు సంబంధించి టీజీ భరత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు టీజీ వారసునిగా రాజకీయాలు అరంగేట్రం చేశారు. మరి అక్కడ చూస్తే ఎస్వి మోహన్ రెడ్డి ఖచ్చితంగా నేను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు, మీరు పోటీ చేస్తామంటారు. అధిష్టానం మీకు ఎలాంటి హామీ ఇచ్చింది? అధిష్టానము జనరల్గా హామీ ఎవరికి ఇయ్యారండి. ఇన్ జనరల్ ఈరోజు మీరు లోకేష్ గారు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారంటే ఎవరికి తెలియదు అది. సో బేసిక్లీ అధిష్టానం ఎప్పుడు చెప్తుందంటే సర్వేలు చూస్తారు, వాళ్ళ పనితీరు చూస్తారు, వాళ్ళ చెకింగ్ అన్నీ క్రాస్ చెక్ చేసి డిసైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు సర్వేలు బట్టి డెసిషన్ ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో చంద్రబాబు గారు ఇదే పాటించారు. ఇదేం కొత్త కాదు, లేకపోతే ఈరోజు మార్చిండేది ఏం కాదు. సబ్జెక్ట్ ఈజ్ వెరీ క్లియర్. సర్వేలు బట్టి డెసిషన్ ఉంటుంది, దాంట్లో వేరే మార్పు అంటూ ఉండదు. ఒకళ్ళు ఉండింటే ఈరోజు బీఫామ్ పెట్టుకొని తిరిగిండొచ్చు కదా. లోకేష్ గారు అనౌన్స్ చేసినారన్నారు, డిక్లేర్ అయిపోయింది, అఫీషియల్ అన్నారు కదా. మరి బీఫామ్ ఇచ్చేసి ఉండొచ్చు. బీఫామ్ ఎక్కడుంది చేతిలో? బీఫామ్ లేదు, ఏం లేదు. సో ఇవన్నీ ఐ థింక్ ఊకే మాట్లాడేకి బాగుంటాయి, లేకపోతే పేపర్లో ఫ్రంట్ పేజ్లో రావాలని చెప్పి, లేకపోతే హైలైట్ కావాలని చెప్పి మాటలు ఉంటాయేమో. కానీ బేసిక్లీ వెరీ క్లియర్ అండి, సర్వేలు బట్టి డెసిషన్ ఉంటుంది. ఐఎమ్ వెరీ క్లియర్ దట్ సర్వేలు నాకు బాగున్నాయని నన్ను ఫేవర్ ఉంది కాబట్టి నాకు వస్తుందని ఆశపడుతున్నా. అందుకే నేను విజన్ యాత్రతో నవంబర్ 9న స్టార్ట్ చేసినాను. విజన్ యాత్ర కూడా ముఖ్య ఉద్దేశము రేపు 2019 నుంచి 24 ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఏమేమి చేయాలా పని అనేది భాగంగానే ఈ విజన్ యాత్ర పెట్టిండేది. ఇండియాలో ఎవడు చేయలేదండి. జనరల్గా అలాట్ అయిన తర్వాత బీఫామ్ వచ్చిన తర్వాత అంత తర్వాతనే డోర్ టు డోర్ క్యాంపెయిన్లు స్టార్ట్ అవుతాయి. అట్లాంటిది కాకుండా నాకు నమ్మకం, గట్టి నమ్మకం తెలుగుదేశం పార్టీ నుంచి నాకు టికెట్ వస్తుంది, సర్వేలు నాకు ఫేవర్ ఉన్నాయి కాబట్టి నేను ఈ విజన్ యాత్ర కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మంచిగా చేసే అవకాశం ఉంటుంది. ముందే తెలుసుకుంటే మనం ప్రజల నుంచి వాళ్ళకి ఐడియాస్ వచ్చిండే మనం ఇంప్లిమెంట్ చేసే కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని ఇతరులకు ఇచ్చే అవకాశం లేదనేది ఎస్వి మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి దానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది, మీరు 2014లో తీసుకోండి, 2009లో తీసుకోండి, లేకపోతే 2004లో తీసుకోండి, చాలామంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు రాకుండా ఉన్నాయి. కాంటే నేను లిస్టు చేసి సర్వే చేసి ఎవరెవరు అంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వాళ్ళ టికెట్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐ థింక్ అది పెద్ద సబ్జెక్ట్గా మనం భావించే పని లేదు. ఇప్పుడు సర్వేలు బట్టి నిర్ణయాలు ఉంటుంది అంటున్నా. ఇది డెమోక్రాటిక్ కంట్రీ అండి. సర్వేలు బట్టి నిర్ణయం అంటున్నాను. దానికి వై షుడ్ బి వరీ? ఇఫ్ సర్వేస్ ఆర్ గుడ్ ఫర్ మీ, ఐ విల్ కంటెస్ట్. ఇప్పుడు మా ఫాదర్ కూడా చాలాసార్లు చెప్పారు, నేను చాలా మందికి క్లారిఫై చేశాను. సర్వేలు మాకు ఫేవర్ లేకపోతే మీరు ఇస్తే కూడా టికెట్ తీసుకోమని అంటున్నాం. మాకు సర్వేలు ఫేవర్ ఉన్నాయి కాబట్టి మాకు ఇవ్వండి సార్ అని కోరుకుంటున్నాం. ప్రధానంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొనింది. ఆ అయోమయానికి సంబంధించి మీరు ఎలా వాళ్ళని కార్యకర్తలని సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నారు? అది జనరల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఉన్నప్పుడు, ఎందుకంటే ఎలక్షన్ టైము, ఇది జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 1 month అనుకోండి. 1 month క్లారిటీ వచ్చేస్తుంది, దెన్ థింగ్స్ విల్ బీ నార్మల్. సో ఐ థింక్ వీ షుడ్ జస్ట్ వెయిట్ ఫర్ ద టైమ్ అంతే. మరి రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా మాజీ మంత్రిగా పనిచేసిన తన తండ్రి, అదేవిధంగా టీజీ భరత్ చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసే ప్రజలు బ్రహ్మరథం పడతారని 2019 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీగా పోటీ చేసి ఖచ్చితంగా కర్నూలు కోటపై ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి కానుకగా ఇవ్వబోతున్నట్లు టీజీ భరత్ గారు తెలియజేస్తున్నారు. మరి ఏదైతే 2019లో ఎవరికి బీఫామ్ వస్తుందో లేదో మరి వేచి చూడాలి. కెమెరామెన్ ఎల్లాగౌడ్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు.